ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కథలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు వాక్యములు మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి అందరు నాతో. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఇదే మాట మీరు పక్కనోడితో చెప్పండి. పక్కనోడితో చెప్పండి. చెప్పాలి. పక్కనోడితో చెప్పండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని మనము చదువుకొని ఉన్నాము. ఇప్పటి వరకు అదే విషయం మీద పాస్టర్ గారు కూడా కొన్ని సత్యాలు మనకి నేర్పించారు. ప్రభువునందు ప్రయాస ఏంటి? ప్రయాస మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇతరుల్ని పిలుచుకొని రావాలి. రెండవది ప్రయాస అంటే మనం పరిచర్య చేయాలి. మందిరంలోనైనా కోటాల్లోనైనా దేవుని సేవకుని గృహము దగ్గర జరిగే పరిచర్యలోనైనా మనము పరిచర్య చేయాలి అని బోధించారు. ఎంతకీ ప్రభువునందు ప్రయాసపడటం అనగానేమి? రాసుకో. ప్రభువునందు ప్రయాసపడుట అనగానేమి అనే విషయం మనం తెలుసుకోవాలి. లోకములో అనేక ప్రయాసలు ఉన్నాయి. విద్య కొరకైన ప్రయాస, ఉద్యోగము కొరకైనటువంటి ప్రయాస, వ్యాపారము కొరకైనటువంటి ప్రయాస, ఆరోగ్యము కొరకైనటువంటి ప్రయాస. ఈ ప్రయాసలన్నీ కూడా కుటుంబము కొరకైనటువంటి ప్రయాస, మనవడ కొరకైనటువంటి ప్రయాస, మనవరాలి కొరకైనటువంటి ప్రయాస. అందుకే చాలాసార్లు అంటారు, నా ప్రయాస అంతా వాడి కోసమేనయ్యా, వాడిని ఒక దరికి చేర్చుదామని అని పెద్దోళ్ళు వృద్ధులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ప్రయాసలన్నీ వ్యర్థమైపోతాయి. అయితే వ్యర్థము కాని ప్రయాస ఏమిటంటే ప్రభువునందు మీ ప్రయాసం ఏం కాదు, వ్యర్థము కాదని ఎరిగి స్థిరుడును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు చెప్పండి ఎప్పటికీ ఆసక్తులనయ్యుండుడి. ప్రభువు కార్యాభివృద్ధి యందు నీవు ఎప్పటికీ అనగా కడవరకు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ అనగా అంతము వరకు. ఎప్పటి వరకు? అంతము వరకు ఆసక్తులనయ్యుండుడి అని పౌలు గారి ద్వారా ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ప్రభువు కొరకు ప్రయాసపడుట అనగా అర్థం ఏమిటంటే ప్రభువు సేవ జరుగునట్లుగా మన వంతు సహకారమును అందించుట. మళ్ళీ చెప్తున్నా, ప్రభువు కొరకు ప్రయాసపడుట అనగా ప్రభువు సేవ జరుగునట్లుగా మన వంతు సహకారమును అందించుట. మళ్ళీ చెప్తున్నా, ప్రభువు కొరకు ప్రయాసపడుట అనగా ప్రభువు సేవ జరుగునట్లుగా మన వంతు సహకారమును అందించుట. ఆ రీతిగా నీవు ప్రయాసపడినావంటే ఆ ప్రయాస ఏం కాదు, వ్యర్థము కాదు. ప్రార్థనకు రావటం, వస్తా నలుగురిని పిలుచుకొని రావటం, పరిచర్య చేయటం, వండటం, వార్చటం, గిన్నెలు తోమటం, చేపలు మడతేయటం, కుర్చీలు వేయటం, కుర్చీలు తుడవటం, ఇది కూడా ప్రభువు కొరకైనటువంటి ప్రయాస. ఇది 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 ప్రారంభపు దశలో చేసేటటువంటి ప్రయాస. ప్రారంభ విశ్వాసులు చేసేటటువంటి పరిచర్య లేదా ప్రారంభ విశ్వాసులు పడేటటువంటి ప్రభు కొరకైనటువంటి ప్రయాస. ఇంకొంచెం లోతైన దశలో మనం ప్రయాసపడుట అనగా అర్థం ఏమిటంటే, మళ్ళీ చెప్తున్నా, ప్రభువు సేవ జరుగునట్లుగా మన వంతు సహకారమును అందించుట. ఏం చెప్పండి? ప్రభువు పని జరుగునట్లుగా మన వంతు సహకారమును అందించటం అన్నమాట. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా అనేకులు తమ సహకారమును అందించుట ద్వారా
తమ వంతు సహకారమును అందించడం ద్వారా వారిని బట్టి ప్రభు గొప్ప కార్యాలను జరిగించారు. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ వాక్యం చదువుకుందాం. 16వ అధ్యాయం 15వ వాక్యం. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. లూదియా కుటుంబం బాప్తిసం పొందినప్పుడు పౌలు గారిని బతిమాలుకుంది. ఏమని? మా ఇంటికి రండి, ప్లీజ్ కమ్ ఇన్ మై హౌస్. దయచేసి మా ఇంటికి రండి. అయ్యా, అయ్యగారు, పౌలు గారు, అన్నయ్య, అంకుల్, పాస్టర్ గారు, మా ఇంటికి రండి, ప్లీజ్ కమ్ టు ఇన్ మై హౌస్. దయచేసి మా గృహానికి రండి అని ఆమె బలవంతం చేసినట్లుగా ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఆ తర్వాత పౌలు గారు పృతోను అనే దయ్యం పట్టినటువంటి అమ్మాయిని స్వస్థపరిచిన దరిమిలా ఆమె ద్వారా ఆమె యజమానులకు లాభము పోయినందున పౌలుని శీలను పట్టుకొని చెరసాలలో వేయటం, చెరసాలలో పౌలు గారు స్తుతి ఆరాధన ప్రార్థనా గీతాలు పాడటం, చెరసాల పునాదులన్నీ కదిలిపోవటం, తలుపులు తెరచుకోవటం, అందరి బంధకాలు ఓడటం, ఈ కార్యమంతా చూసి చెరసాల నాయకుడు బాప్తీసం పొందటం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? 15వ వాక్యంలో లూదియమ్మ ఏం చెప్పింది? మా ఇంటికి. ఇక పౌలు గారు జైల్లో నుండి, చెరసాల నుండి విడుదలయ్యాడు, బయటకు వచ్చాడు. అక్కడ రాయబడి ఉంది 40వ వాక్యం చదువు. వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి చూచి ఆదరించి చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళింది. జైలు నుంచి నేరుగా ఎవరింటికి వెళ్ళారు సార్? చెప్పండి. జైలు నుండి విడుదలయ్యి నేరుగా ఎవరింటికి వెళ్ళారు? ఎవరు? పౌలు శీల. పౌలు గారు, ఒక పాస్టర్ గారు ఏ కారణం చేతనైనా జైల్లో వేయబడి విడుదలైనాక నేరుగా విశ్వాస ఇంటికి వెళ్తే ఎలా ఉండింది? ఏ సార్? విశ్వాస ఇంటికి వెళ్తే సంఘంలో ఏదో ఒక విశ్వాస గృహానికి వెళితే, లేదా ఆయనకి అత్యంత నమ్మకమైన విశ్వాస కుటుంబానికి వెళితే ఎలా ఉండింది? అసలు వాళ్ళు భయపడిపోతారు. కానీ జైలు నుండి విడుదలయ్యి నేరుగా లూదియా ఇంటికి వెళ్ళాడండి. అక్కడ ఎవరున్నారంట? అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అక్కడి సహోదరులను చూచి అంటే లూదియా తన ఇంటిలో ఒక చిన్న సంఘమును ఏర్పాటవటానికి, ఆమె తన గృహాన్ని దేవుని పని జరగటానికి ఉపయోగించింది. స్తోత్రం చెప్పండి. పౌలు గారు అక్కడ పరిచర్య చేయటానికి, పౌలు గారు ఆ ప్రాంతంలో సంఘ స్థాపన జరిగించడానికి లూదియా తన ఇంటిలో ఆరాధన జరగటానికి, ప్రార్థనా కూడిక జరగటానికి ఆమె అవకాశం ఇచ్చింది. ప్రైజ్. దాని వలన ఆమెకేమీ లాభం లేదు, దాని వలన ఆమెకు వచ్చే ఉపయోగమేమీ లేదు. ఉపయోగం ఎవరికి? దేవునికి మహిమ, మరియు వచ్చిపోయేటటువంటి ప్రజలకు ఉపయోగం. ఉపయోగం ఎవరికి? వచ్చిపోయేటటువంటి ప్రజలకు ఉపయోగం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆదరణ పొందుతూ ఉన్నారు, స్వస్థపరచబడుతూ ఉన్నారు, నీతి సూత్రాలు వింటూ ఉన్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు, ధైర్యపరచబడుతూ ఉన్నారు, ప్రోత్సహించబడుతూ ఉన్నారు. దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడుతూ ఉంది. లూదియాకి లాభమేమీ లేదు. లాభం ఎవరికి? వచ్చి వెళ్ళేటటువంటి ప్రజలకు లాభం, దేవుని దాసునికి సంతృప్తి, దేవునికి మహిమ. అందుకే ఇక్కడ ఉంది, అక్కడి సహోదరులను చూచి ఆదరించి
అంటే ఆ సహోదరులు ఏమవుతూ ఉన్నారు? అక్కడ ఆదరణ, ప్రోత్సాహాన్ని పొందుతూ ఉన్నారు. ఫిలిప్పీ పట్టణములో సేవ జరగటానికి, ఈ మాట పట్టుకోండి జాగ్రత్తగా, ఫిలిప్పీ పట్టణములో సేవ జరగటానికి లూదియమ్మ తన వంతు సహకారాన్ని అందించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రజలు వచ్చే సమయానికి ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, ప్రజలు కూర్చుంటానికి కాస్త వీలుగా చూసుకోవటం, పౌలు గారు వచ్చే టయానికి ఆయనకి కొంచెం కుర్చీ, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ ఏర్పాటు చేయటం, ప్రజలు వాక్యం వినడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించటం, ఇది ఆమె చేసినటువంటి పని. ఇది లూదియమ్మ తల్లి పడినటువంటి ప్రయాసం. ఆమె పడినటువంటి ప్రయాసను బట్టి ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘము స్థాపించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూదియమ్మ తల్లి పడిన ప్రయాసను బట్టి, లూదియమ్మ గారు చేసిన చాకిరిని బట్టి అక్కడ ఒక పెద్ద సంఘము ఏర్పాటు అవడానికి ప్రభువు లూదియమ్మ తల్లి ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభువు ఆమె యొక్క ప్రయాసను సద్వినియోగపరిచి అనేకులు దీవించబడటానికి ఆమె ప్రయాసను వాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అలా ఫిలిప్పీ పట్టణములో సేవ మొదలైంది. రైట్, 17వ అధ్యాయంలోనికి రండి. 17వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. వాడుకు చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట యేసే క్రీస్తు అయ్యున్నాడనియు నెత్తి చెప్పుచు 3 విశ్రాంతి దినములు తర్కించుచు నుండెను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ పౌలు గారు దెస్సలోనికయ పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దెస్సలోనికయ పట్టణానికి వచ్చాడు. 17:1 ఉంది కదా, అంఫిఫొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. పౌలు గారు దెస్సలోనికయ పట్టణానికి వచ్చాడు. ఈ దెస్సలోనికయ పట్టణములో సేవ జరగటానికి దేవుడు అక్కడ యాసోను అనే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ప్రభు వాడుకున్నాడు. 6వ వాక్యం చదవండి. అయితే కనబడనందున సహోదరులను ఈడ్చుకొని పోయి వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. చాలమ్మా, చాలు. దెస్సలోనికయ పట్టణములో, ఫిలిప్పీ పట్టణములో సేవ జరగటానికి లూదియా తన గృహములో ప్రార్థనా కేంద్రమును ఏర్పాటు చేసింది. దెస్సలోనికయ పట్టణములో సేవ జరగటానికి యాసోను అనబడిన వ్యక్తి పౌలు గారిని చేర్చుకున్నాడు. చెప్పండి, పౌలు గారిని చేర్చుకొని ఉన్నాడు. 3 వారముల పాటు ఆ ఇంటిలో ఉండటానికి 3వ వాక్యం చివరి లైన్లో ఉంది. 3 విశ్రాంతి దినములు తర్కించుచు నుండెను. ఎక్కడ? ఏ పట్టణంలో? దెస్సలోనికయ పట్టణంలో. దెస్సలోనికయలో పరిచర్య ఆ రీతిగా ప్రారంభమైంది. యాసోను పౌలుని శీలను చేర్చుకొని ఆ పట్టణములో సేవ జరగటానికి యాసోను పౌలు గారికి తన వంతు సహకారమును అందించగలిగాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, ప్రియులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏమనంటే, నేను చదువుతున్నా 4వ వాక్యం. వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను గురించి ప్రకటించాడు పౌలు గారు. ఆ విషయాన్ని చాలా మంది అంగీకరించి ఒప్పుకొని పౌలుతోనూ, చెప్పండి, శీలతోనూ ఏం చేశారంట? కలుసుకొని ఏకీభవించిరి. అంటే దెస్సలోనికయ పట్టణములో మినిస్ట్రీ జరగటానికి, దెస్సలోనికయ పట్టణములో సేవ జరగటానికి దేవుడు
యాసోను అనే వ్యక్తిని వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వేదిక మీద ఎవరు కనపడుతున్నారు? వేదిక మీద స్టేజీ మీద ఎవరు కనపడుతున్నారు? నో నో నో, వేదిక మీద పౌలు గారు కనపడుతున్నాడు. స్టేజీ మీద ఎవరు? పౌలు గారు కనపడతా ఉన్నారు. వేదిక కింద తెరచాటున, తెర వెనుక యాసోను ఉన్నాడు. తెర మీద పౌలు గారు, తెరచాటున యాసోను కనపడుతున్నాడు. స్టేజీ మీద పౌలు గారు, స్టేజీ కింద యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. 7వ వాక్యం, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారు కేకలు వేసిరి. 8వ వాక్యం, ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణ అధికారులను కలవరపరిచి వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. ఏం తీసుకున్నారంట? ఎవరి యొద్ద? యాసోను వద్దను. 9వ వాక్యం, ఇప్పుడు జామీన్ ఎవరికి? పౌలు గారికి. పౌలు గారు మరలా సువార్త ప్రకటిస్తే నిన్నే తన్నేది. ఎవరిని? యాసోను ఈ ప్రాంతంలో ఇంకొకసారి మైకు పెట్టి పాటలు పాడి యేసే రక్షకుడు, యేసు పునరుద్ధానుడు, యేసే నిజమైన దేవుడు అని ప్రకటించారంటే ఈసారి నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తాం అని జామీన్ తీసుకొని ఆయన సరేనయ్యా, అట్టాగేనయ్యా, సరేనయ్యా, జామీన్ నుండి ఎవరికి? పౌలు గారికి జామీన్ నుండి జైల్లో ఉండ, చెరసాలలో ఉండ పౌలు గారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పౌలు గారిని విడుదల చేశాడు. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. సేవ అనేది తేలిగ్గా జరగదు. పౌలు గారి కోసం జామీన్ ఉన్నాడు. ఎవరు? యాసోను ఇంటి మీద దొమ్మిగా వచ్చారంట వాళ్ళందరూ కూడా. ఏంటి? యాసోను ఇంటి మీద పడి అని అక్కడ మనము చదువుతాం. యాసోనును 6వ వాక్యం, అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి యాసోనును 6వ వాక్యం, కొందరు సహోదరులను. అంటే యాసోను, ఈ మాట పెట్టుకోండి జాగ్రత్తగా, యాసోను పౌలు గారి కొరకు 7వ పడ్డాడు. యాసోను పౌలు గారి కొరకు ఏమయ్యాడు? 7వ పడ్డాడు. యాసోనును మరికొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. యాసోను ఎంత తెగింపండి! ఎవరి కోసం? దేవుని కోసం. ఫర్గాడ్లీ, దేవుని కొరకు. ప్రతిఫలం ఊరికే రాదు. పిండి కొలది రొట్టె. యాసోనుని అలా పట్టుకొని, ఇదే యాసోను అయితే కనుక ఇలా పట్టుకొని యాసోనుని ఈడ్చుకొని వెళ్ళారంట. యాసోనును కొందరు సహోదరులను అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి 7వ పడ్డారంట. ఇలా ఈడ్చుకొని వెళ్ళారు. ఎంత ప్రయాస! నాట్ ఈజీ టాస్క్. మినిస్ట్రీ ఊరికే జరగదు. ప్రార్థన చేసినందువల్ల జరగదు. ప్రార్థనతో పాటు చెప్పండి, ప్రార్థనతో పాటు పని. తెగింపు మంచి పదం వాడేవాడు. తెగింపు ఉండాలి. ప్రార్థనతో పాటు తెగు ఉండాలి. ప్రార్థనతో పాటు తెగింపు ఉండాలి. ధైర్యం ఉండాలా. ప్రార్థనతో పాటు సాహసం ఉండాలా. తెగించాడు పౌలు యాసోను 7వ పడటానికి. జామీన్ ఉంటాను. ఏదైతే అదైంది. నష్టం నాకు వస్తే నష్టం రానివ్వండి, నాకు అవమానం వస్తే రానివ్వండి. దేవుని సేవ జరగటం ముఖ్యం. నేను నామర్తపాలైనా పర్వాలేదు, ప్రభు పని జరగటం ముఖ్యం. నాదేముంది? సాధారణమైన వ్యక్తిని. ఆయన 10 మందికి సంబంధించిన వాడు. ఆయన బతికుంటే 10 మందికి సువార్త చెప్తాడు. ఆయన బతికుంటే 10 మందికి వాక్యం చెప్తాడు.
ఆయన క్షేమంగా ఉంటే 10 మందికి మరి ప్రార్థన చేస్తాడు. యాసోను ఏడవబడ్డాడు దేవుని కొరకు, యాసోను జామీన్ చేయబడ్డాడు దేవుని కొరకు, దేవుని సేవకుని కొరకు. అది ప్రయాసపడటం. ప్రభువు కొరకు ప్రయాసపడటం అంటే ప్రభువు పని జరగటానికి మన వంతు సహకారమును అందించడం, మన వంతు సహకారమును అందించడం. ఫిలిప్పీలో సేవ జరగటానికి లూదియమ్మ తల్లిని వాడుకున్నాడు ప్రభు. ఆమె ప్రయాస వృధా కాకుండా సహాయం చేశాడు. తెస్సలోనికయ పట్టణంలో సేవ జరగటానికి యాసోను కుటుంబాన్ని వాడుకున్నాడు ప్రభు. యాసోను ద్వారా ఆ పట్టణంలో మంచి పరిచర్య జరిగించబడింది, గొప్ప సేవ జరిగింది. వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారంట. అక్కడ చెప్పండి, ఎవరిని అంగీకరించారమ్మా? వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. ఇక్కడ 4వ వాక్యం, వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ఇప్పుడు 5వ వాక్యం, అయితే యూదులు మత్సరపడి పడి పనిపాటలు లేక తిరిగి కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసేది. ఇది గిట్టన కొంతమంది పని పాట లేక తిరుగు దుష్టుల్ని వెంట పెట్టుకొని వాళ్ళకి సారాయి పోపించి, వాళ్ళకి మందు పోపించి, మీకెందుకు విర్రవేగండ్రా, మీకెందుకు బజార్లో జబ్బలు చల్చండ్రా, యాసోని ఇంటి మీదకి వెళ్ళి పాస్టర్ గారిని పిలిచాడంట, అసలు ఆ పాస్టర్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి, వస్తే వచ్చాడు, యాసోని ఎందుకు చేర్చుకున్నాడు, యాసోని ఇంటి మీద పడంట్రా అని చెప్పి వాళ్ళకి సారాయి పోపించారు. ఇక్కడ ఉంది, రాయబడి ఉంది, ఏమనుంది? యాసు పని పాటలు లేక తిరిగి కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి, యాసోను ఇంటి మీద దొమ్మిగా వెళ్ళారు. ఆ తర్వాత మరి 6వ వాక్యంలో యాసోను ఏడవబడ్డాడు. లేకపోతే 9వ వాక్యంలో యాసోను జామీన్ చేయబడ్డాడు, జామీన్ ఉన్నాడు, బయట చేయబడ్డాడు. కనుక ఆ పట్టణంలో ఏం జరిగింది? గొప్ప సేవ జరిగింది. యాజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ, అనేక ఆత్మలు రక్షణ పొందటానికి, అనేక మంది పాపులు పరిశుద్ధులుగా మారటానికి, తాగుబోతులు దుర్మార్గులు మరి సన్మార్గంలోకి నడిపించబడటానికి, దుర్మార్గులు సన్మార్గంలోకి నడిపించబడటానికి, చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారటానికి, విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకుంటానికి, అవిధేయులు విధేయులుగా మారటానికి, నిరాశలో ఉన్నవారు నిరీక్షణలోనికి రావడానికి దేవుడు యాసోను ప్రయాసను వాడుకొని ఆ పట్టణంలో అనేకులు ప్రభు వైపు తిరగటానికి ప్రభు యాసోను ప్రయాసను వాడుకున్నాడు. అది ప్రయాసపడటం. ఒక విశ్వాసిగా, రక్షించబడిన వ్యక్తిగా, మారు మనసు పాప క్షమాపణ అనుభవం కలిగిన వ్యక్తిగా నువ్వు చేయాల్సిన ప్రయాసం. రేపు పరలోకి వెళ్ళినప్పుడు పౌలు గారు తెస్సలోనికయ పట్టణాన్ని, తెస్సలోనికయ సంఘం తన వెనకాల ఉండే, ప్రభువా తెస్సలోనికయలో నేను సేవ చేశానయ్యా, ఇదిగో ఇంతమంది నీ కొరకు సంపాదించాను ప్రభువా అని పౌలు గారు చెప్తే ప్రభు అంటాడు, నిజమే కానీ నిన్ను చేర్చుకున్నవాడు ఒకడు ఉన్నాడు కదా. ఎవరు? నీకంటే ముందు యాసోను ఉండాలి. అక్కడ యాసోను లేకపోతే చేయగలిగేవాడివి కాదు కదా. యాసోను నీ కొరకు ఉంచేది నేను అక్కడ. యాసోను కదా ప్రధానం అక్కడ. దేవుని ప్రజల ప్రభువు కొరకు ప్రయాసపడటం అంటే ప్రభువు సేవ జరుగుతున్నట్లుగా నీ వంతు సహకారమును అందించడం, నీ వంతు సహకారమును అందించడం. అలా మనం చేయగలిగినప్పుడు మన ప్రయాస ఏం కాదు, అర్థం కాదు. నీ కొరకు నువ్వు పడే ప్రయాస వ్యర్థమైపోయింది. 10th క్లాస్లో పిల్లలు ఎంతో ప్రయాసపడ్డారు. ఎందుకు ప్రయాసపడ్డారు? తెల్లవారు 4 గంటలకి ఎందుకు లేచి ప్రైవేట్కి వెళ్ళారు? శీతాకాలంలో కూడా, నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా ఎందుకు వెళ్ళారు? మంచి మార్కులు వాళ్ళ కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. స్కూల్ ఫస్ట్ రావాలని, కాలేజీ ఫస్ట్ రావాలని,
నా పేరు బ్యానర్లో పడాలని, నా ఫోటో బ్యానర్లో పడాలని, వారి యొక్క మరి సెల్ఫ్ కొరకు, వారి యొక్క వ్యక్తిగత క్రేజ్ కొరకు, వ్యక్తిగత టాపర్గా, సెల్ఫ్ టాపర్గా ఉండటానికి కూడా ప్రయాసపడ్డారు. అది వాళ్ళ కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? అందుకే దేవుని వాక్యంలో ఉంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు అని దేవుని వాక్యం శ్రమిస్తుంది. దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు కార్యాలను చూడాలి, దేవుని కార్యాలను చూడాలి. నీ తర్వాత నీ పేరు నిలబెట్టేది నీ డబ్బు కాదు. నీ తర్వాత నీ పేరు నిలబెట్టేది నీ బంగారం కాదు. నీ తర్వాత నీ పేరు నిలబెట్టేది నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కాదు. నీ తర్వాత నీ పేరు నిలబెట్టేది నీవు చేసినటువంటి ప్రయాస. నీ తర్వాత నీ పేరు నిలబెట్టేది నీవు పడినటువంటి ప్రభు కొరకైనటువంటి ప్రయాస. ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డారు, హతసాక్షి చేయబడ్డారు. ఆయన చనిపోయినా కానీ ఆయన చేసిన సేవ చెప్పండి నిలబడేవారు. ఆయన చేసిన సేవ బ్రతుకుంది. మార్టిన్ లూథర్ గారు ప్రభువునందు నిద్రించారు. మార్టిన్ లూథర్ గారి లోకయాత్ర జీవితాన్ని విడిచిపెట్టారు. ఆయన చేసిన సేవ బ్రతుకుంది. ఈనాడు ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో లూథరన్ సంఘాలు ఉన్నాయంటే ఆ దైవజనుడి యొక్క కృషి, ఆ దైవదాసుడి యొక్క ప్రయాస, ఆయన చేసినటువంటి కష్టము. దేవుని ప్రజలారా, మీ ప్రయాసము చెప్పండి ప్రభువునందు వ్యర్థము కాదు. నువ్వు డ్యూటీకి వెళ్ళే దేనికి? అది నీ కుటుంబం కొరకు ప్రయాస, అది నీ భార్య పిల్లల కొరకైన ప్రయాస, నీ భర్త పిల్లల కొరకైన ప్రయాస. ఉద్యోగానికి వెళ్ళే దేనికి? కుటుంబ పోషణ కొరకైన ప్రయాస. వ్యాపారానికి వెళ్ళే దేనికి? కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దాని కొరకైన ప్రయాస. నువ్వు ప్రభువునందు ప్రయాసపడితే, ప్రభు కొరకు ప్రయాసపడితే, నీ పిల్లలు నిన్ను మర్చిపోయినా ప్రభు మర్చిపోయేవాడు కాదు. నీ పిల్లలు నిన్ను మర్చిపోతారు. రేపు గట్టిగా 3 ఏళ్ళు చేస్తారు. ఏంటిదమ్మా? బంతి చేస్తారు 3 ఏళ్ళు. ఎందుకు? అమ్మ మీద ప్రేమ కాదు, ఊరంతా చెప్పుకోవాలని. మా అమ్మకి 50,000 ఖర్చు పెట్టాను. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? కాదు, బతుకున్నప్పుడు 50 రూపాయలు చేయమంటే ఏడండి చెట్లు కాస్తున్నాయి అన్నావే. ఆమె చచ్చిపోయినాక 50,000 ఖర్చు పెట్టి ఎవడు పెట్టమన్నాడు? నీ గొప్ప కోసం నువ్వు పెట్టావు. బజార్ అంతా టెంట్లు వేసి, బలాలు తెచ్చి, భోజనాలు గీజనాలు, బంతులు, బారసాలు చేసి ఆమె ఏమైనా తిరుగుతా వచ్చి ఆయన ఏమైనా తింటాడా? నో. నిన్ను నీ పిల్లలు మర్చిపోతారు కానీ ప్రభువు నిన్ను మర్చిపోయేవాడు. దేవుని ప్రజలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరుడును కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండుడి. ఫిలిప్పీ పట్టణంలో సేవ జరగటానికి దేవుడు లూదియమ్మ తల్లిని వాడుకున్నాడు. తెస్సలోనికయ పట్టణంలో సేవ జరగటానికి యాసోను కుటుంబాన్ని ప్రభు వాడుకున్నాడు. పౌలు గారికి సహకారులుగా వాడుకున్నాడు. వేదిక మీద పౌలు గారు అంటే వేదిక కింద వాళ్ళు ఉన్నారు. తెర మీద పౌలు గారు అంటే తెర వెనకాల యాసోను పనిచేశాడు. తెర మీద పౌలు గారు అంటే తెర వెనకాల లూదియమ్మ పనిచేసింది. వారి ద్వారా ప్రభు గొప్ప కార్యాలు జరిగించాడు. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. ఆ రీతిగా నేను మీ కొరకు ప్రయాసపడినట్లుగా వైపు చాపి ఒక రక్షించబడిన విశ్వాసిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, పాప క్షమాపణ అనుభవం కలిగిన వ్యక్తిగా, దేవా నేను ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి. సేవ జరుగునట్లు నా వంతు సహకారం అందించినట్లుగా నన్ను సిద్ధపరచండి ప్రభు అని చెప్పి దయచేసి ప్రార్థన చేసుకోండి. అందరం లేచి నిలబడదాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. మీ 2 చేతులు ఆకాశం తట్టు చాపండి. మీ 2 హస్తములు పరలోకం వైపు చాపి, ప్రభువా నన్ను వాడుకోండి నాయనా,
దేవుని కొరకు ప్రయాసపడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ హస్తములు చాచి ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ఒక లూదియమ్మ తల్లిని ఆ రీతిగా మీరు వాడుకున్నారు, అలాగే యాసోనుని మీరు వాడుకున్నారు. అలా నన్ను వాడుకోండి అయ్యా. రక్షణ పొందడంతో తృప్తి పడనివద్దు, బాప్తీసంతో తృప్తి పడనివద్దు, ఏదో వచ్చిపోయే వ్యక్తిగా నన్ను ఉంచొద్దయ్యా. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా నన్ను మీరు కరుణించండి అయ్యా. ప్రభువా మీరు కరుణించండి అయ్యా. ప్రభువా మీరు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడైన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు ప్రభువా మీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి, అలాగూ ప్రార్థన చేసుకోండి. నీ కొరకు నీవు పడే ప్రయాస వ్యర్థమైపోతుంది, కానీ ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదని వాక్యం చెప్తుంది. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదని వాక్యం చెప్తుంది. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. దయచేసి ప్రార్థన చేసుకోండి. ఆ రీతిగా ప్రభువును వేడుకోండి అమ్మా. అయ్యా యవనస్తులు వేడుకోండి, యువత యువకులు ప్రభువును వేడుకోండి. స్త్రీ పురుషులారా ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రభువా నేను మరి నిలిచి ఉండే పని చేయాలి, నేను చనిపోయినా నా పని నిలిచి ఉండాలి, పరలోకంలో నా పేరు మీద అక్కడ పని కనబడాలయ్యా. ఆ రీతిగా నన్ను సిద్ధపరచండి ప్రభువా. ఆ విధమైన ఆసక్తినివ్వండి, ఆ విధమైన ఆరోగ్యమునివ్వండి, అలాంటి మనసు నాకు ఇవ్వండి ప్రభువా అని దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి, ప్రభువా నాకు సహాయం చేయండి. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నిరుగా నేర్పు, నీ హృదయ పానాంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నిరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణో నీ శరణో, శరణో నీ శరణో, శరణో నీ శరణం, శరణో నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆ రీతిగా ప్రభువా నన్ను వాడుకోండి నాయనా. మీ పని జరుగునట్లుగా నన్ను వాడుకోండి అయ్యా. మీ పనికి నేను ఆటంకంగా ఉండకూడదు ప్రభువా. మీ పనికి నేను అడ్డుగా ఉండకూడదు ప్రభువా. మీ పనికి నేను సహకారంగా ఉండాలి ప్రభువా. మీ పనికి నేను సహకారిగా ఉండాలి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువా నేను మీ కొరకు ప్రయాసపడినట్లుగా నాకు ఆరోగ్యమునివ్వండి ప్రభువా. నేను మీ కొరకు ప్రయాసపడినట్లుగా నాకు
నాకు ఆసక్తినివ్వండి. ప్రభువా నేను మీ కొరకు ప్రయాసపడినట్లుగా నాకు ఆసక్తినివ్వండి. ప్రభువా నేను మీ కొరకు ప్రయాసపడినట్లుగా నాకు విడుదలనివ్వండి. ప్రభువా మీ కొరకు నేను ప్రయాసపడినట్లుగా నేను నా జీవితమును అయ్యా నూతన పరుచుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మీ రెండు హస్తములు ఆకాశం వైపు చాపి, ప్రభువా నా చేతులు పట్టుకోండి నాయనా, మీ కొరకు పని చేయనట్లుగా నా హస్తాలను పట్టుకోండి అయ్యా, మీ కొరకు పని చేయనట్లుగా నా చేతులను పట్టుకోండి అయ్యా, మీ కొరకు పని చేయనట్లుగా నా చేతులను పట్టుకోండి అయ్యా, ప్రభువా మీ కొరకు పని చేయనట్లుగా నా చేతులను పట్టుకోండి అయ్యా. వారందరూ దయచేసి ప్రార్థన చేసుకోండి. ఆ రీతిగా ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ తీర్మానాన్ని అంగీకరించేవాడు, ప్రభు మీ తీర్మానమును గౌరవించేవాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృప కలిగిన రాజా, వందనములు, స్తోత్రాలు. మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారిను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని మీరు సెలవిచ్చారయ్యా. ఆ రీతిగా మీ కొరకు ప్రయాసపడినట్లుగా మీ పని జరిగినట్లు నేను సహకారం అందించినట్లుగా ప్రభువా మీరే నన్ను సిద్ధపరచను నాయనా. మహిమ పొందు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొని వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.